హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ హోమ్ టూర్. మన ఊరు వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే వెజ్ బిర్యానీ తయారు చేశానండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ పెరుగన్నం తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి తొందరగా అయితే ఈ వెజ్ బిర్యానీ ట్రై చేశానండి. మా ఇంట్లో కొంచెం కూరగాయలే ఉన్నాయని చెప్పి ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి దీన్ని అయితే ట్రై చేశానండి. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇంట్లో కూరగాయలు ఏమి ఉంచుకున్నా మొత్తం కూరగాయలన్నీ వేసి ఇలా వెజ్ బిర్యానీ అయితే చేస్తానండి. ఇంకా దీని ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే. స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ అండ్ గీ వేసి అందులోనే జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటో, క్యారెట్, టమాటో వేసి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మిల్ మేకర్లు వేసి కూడా బాగా ఫ్రై చేయాలండి. ఇంక ఈ రెండు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ముందుగా అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసానండి. ఇది బాగా కలిపి ఇందులోనే బిర్యానీ మసాలా వేసి మళ్ళీ బాగా కలిపి ఒక చెక్క నిమ్మరసం పిండి మూత అయితే పెట్టానండి. ఇంక మూత పెట్టేశాక 2 విజిల్స్ వచ్చాక ఆపేసి ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే వావ్ అనాల్సిందేనండి. ఎంతో ఆతురతగా చేసిన ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఎప్పుడు సోనా మసూర్ రైస్తోనే చేస్తాను. ఈసారి అయితే బాస్మతి రైస్తో చేశాను. ఇదివరకు ఒకసారి బాస్మతి రైస్తో చేశాను కానీ అదైతే మొద్దగా వచ్చేసింది. ఈసారి అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది నాకైతే సూపర్ టేస్ట్ అనిపించింది. మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు చెప్పండి. బాయ్ బాయ్.